ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి శ్రవణ్ గారు? ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావాలి, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావాలి, ఆంధ్రప్రదేశ్ వైపు మొత్తం ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ చూడాలనుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్పగలరు మీరు యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్? ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి ఏంటి సార్? ఒకటి నరసింహరావు గారు, అంశాలు ఏంటి అంటే మనం శాంతి భద్రతలని మనం ఒక షార్ట్ టర్మ్ లో స్కేల్ చేసి కొలవలేము. శాంతి భద్రతల్ని స్కేల్ చేసి కొలవలేము. ఎందుకంటే శాంతి భద్రతలకి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కి ఎప్పుడు కూడా ఎమోషన్స్ చాలా ప్లే చేస్తాయి. అంటే ఇండివిజువల్ మధ్య ఎమోషన్స్ అవి ఇట్ విల్ బి నెవర్ కంట్రోల్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇండివిజువల్ మధ్య ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసే స్థాయిలో ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు ఒక టెర్రరిస్టు ఒక చోట బాంబు పెడుతుంటే గవర్నమెంట్ ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు ఓవర్ నైట్ లో ఒక హస్బెండ్ ఒక భార్యని కొట్టి పెట్రోల్ పోసి చంపేశాడు అనుకోండి, దట్ విల్ నెవర్ ప్రివెంట్ బై ది గవర్నమెంట్. ఎందుకంటే అది స్పర్మ్ ఆఫ్ మూవ్మెంట్ లో జరిగేటువంటి అంశాలు. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రభుత్వం, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ మనం ఏం చేసాము, ప్రతి చిన్న అంశాన్ని కూడా భూతద్దంలో చూపించాం. ప్రతి చిన్న అంశాన్ని, ఇప్పుడు రమ్య అనేటువంటి ఒక ఇంజనీరింగ్ చదివేటువంటి ఒక పాపని ఒక అబ్బాయి రోడ్డు మీద నరికి చంపేశాడు ఆగస్టు 15వ తారీఖు. సో నాతో పాటుగా నారా లోకేష్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, మేము అందరం వెళ్ళాము, మేము పరామర్శించాము, కేసులు పెట్టారు, ప్రెజర్ చేసాము. అల్టిమేట్ గా మా మోటివ్ ఏంటి, వి షుడ్ సీ దట్ ది కల్ప్రిట్ షల్ పనిష్. ఇది మా మోటివ్. అనుకున్నట్టుగానే లక్కీగా గవర్నమెంట్ కూడా ప్రాంప్ట్ గా యాక్ట్ చేసింది. అతనికి మరణ శిక్ష పడింది, డెత్ పెనాల్టీ వేశారు. డెత్ పెనాల్టీ వేసినప్పటికీ కూడా మనం ఆగామా? ఆగలేదు కదా. అనిత గారు కొంగు పైకి కట్టారు, నారా లోకేష్ గారు ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు, జడా శ్రావణ్ కుమార్ గారు కొవ్వొత్తులు పట్టుకొని తిరిగారు. మనందరం ఆగలేదు కదా. మనం ఈ అమ్మాయికి ఉరిశిక్ష పడినప్పటికీ కూడా మనం వి షుడ్ సీ దట్ నో క్రైమ్ షుడ్ హ్యాపెన్. వి షుడ్ ప్రివెంట్ ది క్రైమ్, నాట్ ది after if it is committed, we should see that he shall be punished is one aspect, and at the same time we should see that no crime should happen. These are the two aspects. So మనం ప్రయత్నం చేయటం క్రైమ్ జరగకుండా జరగాలని చేసేటువంటి ప్రయత్నంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని నేను ఎక్కడ అంటున్నాను అంటే, మీరు అమరావతిలో మొదలు పెట్టిన దగ్గర నుంచి నరసింహరావు గారు హైకోర్టుకు వెళ్లేదానికి 14 కిలోమీటర్లు ఉంటే, వరస్ట్ కేసులో 14 కిలోమీటర్ల కాను 300 నుంచి 600 మంది పోలీసులు ఉంటారు. నరసింహరావు, రోడ్డుకా 300 మంది నుంచి 600 మంది పోలీసులు ఉంటారు. ఎక్కడికి? బ్రిడ్జి దగ్గర నుంచి మనం హైకోర్టుకి రీచ్ అయ్యే టైంకి. ఎందుకు? ఇది జడ్జెస్ వెళ్లే రూట్ అని కొంత, ఎమ్మెల్యేలు మినిస్టర్ వెళ్లే రూట్ అని కొంతాము. మీరు ఈ విధంగా ఒక 14 కిలోమీటర్స్ కి ఒక 600 మంది పోలీసులను పెట్టగలిగింది. సిటీస్ లో, క్రైమ్స్ లో, రూరల్ ఏరియాస్ లో క్రైమ్ జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి కాలేజెస్ దగ్గర ఎందుకు మీరు ప్రివెంటివ్ మెథడ్స్ ఈ గవర్నమెంట్ తీసుకోవటం లేదు? గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆడపిల్లలు మిస్ అవుతుంటే నాకు వరీయింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. ఎందుకు అంటే, ఇంతకు ముందు జరిగింది ఓకే, ఇంతకు ముందు జరిగినప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జరగటం అనేది ఇట్ ఈస్ వరీయింగ్ ఫ్యాక్టర్. వరీయింగ్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఆయన మీద అంత నమ్మకం ఉంది రాష్ట్ర ప్రజలకి. రాష్ట్ర ప్రజలకి నమ్మకం ఉండటం, నాకు నమ్మకం ఉందా లేదా మీకు అనవసరం, మీకు నమ్మకం ఉందా లేదా నాకు తెలీదు. రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉన్నది. ఎందుకు నమ్మకం ఉంది అంటే, ఈయన ఉప ముఖ్యమంత్రి కాకముందు చెప్పినటువంటి అంశాలు అలాగున్నాయి. ఎందుకున్నాయి? ఏ ఆడపిల్ల వైపైనా ఎవడైనా కన్నెత్తి చూడాలి అంటే గజ్జల్లో వణుకు పుట్టాలి. ప్రతి ఒక్క అమ్మాయికి నేను బాధ్యత తీసుకుంటాను, రక్షణ కల్పిస్తాను, మిస్ అయిన 30,000 మంది అమ్మాయిలను తిరిగి తీసుకొస్తాను, నాకు అధికారం ఏమంటే జనసేనకు అధికారం ఏమంటే అని అడిగారు. ఇప్పుడు అధికారం ఇచ్చారు, మీరేం చేస్తారో నేను అడుగుతున్నాను. మీరు అట్లీస్ట్ ఇదిగో రాష్ట్ర ప్రజలారా, నేను ఇదిగో రాగానే ఈ 5 నెలల్లో డీజీపీతో 10 సార్లు మీటింగ్ పెట్టాను, ఇదిగో నేను వచ్చిన తర్వాత ఇది ఇంతమంది పిల్లలను ట్రేస్ చేసి పట్టుకొచ్చాను, ఇదిగో ఈ ఫలానా వ్యక్తులను పట్టుకొని ఫలానా వ్యక్తులను నేను మర్డర్ చేసిన వాళ్ళని నెల రోజుల్లోనో 2 నెలల్లోనో ఉరిశిక్ష చేయించగలిగాను. యు షో మీ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్, యు సబ్స్టాన్షియేట్ యువర్ ఆర్గ్యుమెంట్స్. నాట్ ఈవెన్ సింగిల్ రివ్యూ జరగలేదు కదా దాని మీద? ఒక్క రివ్యూ కూడా జరగలేదు. ఒక అమ్మాయి, ఒక పాప ఎవరు చనిపోయినప్పుడు వెళ్తే విలేకరులు అడిగితే
వీ హ్యావ్ టు ఎనాక్ట్ ఇంకా మోర్ లాస్ అని చెప్పి చెప్తున్నాడు సమాధానం. అంటే ఇంకా చట్టాలు ఉన్నాయి, ఇంకా మోర్ చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు 5 నెలలు అయింది కదా, సొగాలి ప్రీతి కేసు ఏమైంది? సొగాలి ప్రీతి కేసు సిబిఐ దగ్గర నుంచి మళ్ళీ సిఐడికి ఇచ్చాడు పెద్ద పోటుగాడు, ఎందుకంటే ఎవరు సిఐడికి ఇచ్చేవాళ్ళు లేరని. ఓవరాల్ గా నేను అనేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది నేను ఆధారాలతో చెప్పాను నరసింహరావు. రాష్ట్రంలో హైయెస్ట్ మిస్సింగ్ కేసులు ముఖ్యమంత్రి కుప్పం కాన్స్టిట్యున్సీలో నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ కాపీలతో సహా నేను చదివా. కుప్పం ఎంత ఉంటుంది సార్? ఎంత ఉంటుంది సార్? అది మెట్రోపాలిటన్ సిటీ కాదు, కాస్మోపాలిటన్ సిటీ అంతకంటే కాదు. పోనీ అక్కడ ఏమైనా కల్చర్ బాగుండి ఆడపిల్లలు అమ్మాయిలు అటు ఇటు వెళ్ళిపోతా ఉంటారు, జంపింగ్ అవుతా ఉంటారు, ప్రేమించిన వాళ్ళతో వెళ్ళిపోతా ఉంటారు, అప్పుడు మిస్సింగ్ కేసులు అవుతూనే ఉంటాయి. అది కూడా కాదు, రూరల్ ఏరియా, చాలా అన్డెవలప్డ్ ఏరియా. అన్డెవలప్డ్ ఏరియాలో మహిళలు మిస్ అవుతున్నారంటే కారణం ఏంటి? దీనికి ఎవరు కారణం? ముఖ్యమంత్రి గారు పట్టించుకోపోవడం కారణమా? హోమ్ మినిస్టర్ గారు పట్టించుకోపోవడం కారణమా? లేకపోతే తెలిసి కుప్పం నుంచి అక్రమ రవాణా జరుగుతుందా అనేది పీపుల్ షుడ్ నో కదా. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఎవ్రీడే మీడియా ముందుకు వచ్చి సొల్లు కబుర్లు చెప్పేటువంటి మాటలు చెప్పేటువంటి అధికారులు ఏమైపోతున్నారని అడగటం యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా మా బాధ్యత. ప్రజల కోసం మేము ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పుకుంటారు, చెప్పుకోకపోతే వాళ్ళకి నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారని పాపం జాలి పట్టడం తప్ప ఇంక చేయగలిగింది. లా అండ్ ఆర్డర్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు నరసింహ. లా అండ్ ఆర్డర్ ఇంపాక్ట్ పెట్టుబడులపైన ఏ రకంగా ఉంటుంది సార్? ఖచ్చితంగా కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా పాపని ఒక చోట చదివించాలనుకున్నాను సార్, ఢిల్లీలోనో లేకపోతే కోల్కతాలోనో లేకపోతే బెంగళూరులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసేది ఏంటి అంటే అక్కడ సిటీ ఎలా ఉంటుంది, సిటీ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, దానికి కనెక్టివిటీ ఉందా లేదా, లేకపోతే అక్కడ మనం మా పాపను పంపించినప్పుడు అక్కడ సేఫ్ గా ఉంటుందా లేదా అనేది మొత్తం ఓవరాల్ గా మనం అందరం కూడా చూసుకుంటాం. ఎట్ ది సేమ్ టైం ఒక లాజికల్ గా ఒక కామన్ మ్యాన్ గా మనం ఆలోచించుకుంటే ఒక అమరావతిలో కానీ లేకపోతే కొత్తగా వచ్చిన రాష్ట్రంలో కానీ అమెరికాలోనో లేకపోతే రష్యా వాళ్ళు లేకపోతే ఇతర స్టేట్ల వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఒక 100 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆలోచన చేసేది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఖచ్చితంగా ఇది ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్. ఇప్పుడు నేను మొన్న ఎంత పెట్టుబడులు వచ్చినాయి ఈ 5 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెట్టుబడులు వచ్చినాయి అని నేను అడిగినప్పుడు షాకింగ్ ఫ్యాక్ట్స్ వచ్చినాయి. నేను తర్వాత చెప్తా ఆ షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో అని. ఇప్పుడు టైం కాదు కాబట్టి చెప్తా. ఇప్పుడు నారా లోకేష్ గారు అమెరికాలో పర్యటనలో ఉన్నారు కదా. నారా లోకేష్ గారు రాగానే ఒక 10 రోజులు ఆగిన తర్వాత ఆయన ఎంత ఎంఓఏలు చేసుకున్నారు, ఎంత అమౌంట్ మనకి ఇన్వెస్ట్మెంట్ గా రావడానికి ప్రాక్టికల్ గా వచ్చింది అనే దాని మీద కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడతాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇక్కడికి ప్రాజెక్టు పెట్టడానికి ఒక 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళు చూసే అంశం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది. ఈ రాష్ట్రంలో మనం 10 రూపాయలు పెట్టుబడి పెడితే దానికి ఇంకో 90 రూపాయలు ప్రాఫిట్ తోటి మనకి ఒక 100 రూపాయలు వస్తాయా లేవా. 3 ఇక్కడ పెట్టుబడి పెట్టినప్పుడు ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇక్కడ లంచాలు అడుగుతున్నారా, ఇక్కడ ప్రభుత్వం యొక్క ఏ విధంగా పనిచేస్తుంది, మనకి ఏ విధంగా ఫెసిలిటేట్ చేస్తుంది, మనకి ఏ విధంగా వాళ్ళు ప్రోత్సాహాలు ఇస్తారనే అంశాల మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఇంకోటి కంపారిజన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఇస్తుంది, తెలంగాణ ఏమిస్తుంది, తమిళనాడు ఏమిస్తుంది. సార్ మీరు నమ్మరు, ప్రాపర్ ఫ్లైట్ పలానా టైం కి ముంబై నుంచి ఇక్కడ ఉండదు అని కంపెనీలు పెట్టరు సార్. ప్రాపర్ ఫ్లైట్ ఫెసిలిటీ లేకపోతే పెట్టరు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఈ సిటీ ఫ్రీ యాక్సెస్ ఉన్న సిటీయా కాదా అని కూడా చూస్తారు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు. సో హైదరాబాద్ కి ఎందుకు ఆ కంఫర్ట్నెస్ వచ్చింది? హైదరాబాద్ లో ఒక మనిషి డబ్బు ఉంటే తను ఎంజాయ్ చేయడానికి అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఇంకెక్కడ ఉండదు. లేదు. ఒక కంపెనీలోకి పెట్టుకోవాలి అంటే ఒక ఎంప్లాయీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ముంబై వెళ్ళి మీరు పనిచేయడానికి ఇష్టపడతారు, ఇక్కడికి వచ్చి అమరావతి వచ్చి పనిచేయడానికి ఇష్టపడతారా ఇతర రాష్ట్రాల నుంచి? అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ డైర్ నీడ్ ఆఫ్ మనీ.
సో ఒక ఫ్యాక్టరీ రావడానికి మేజర్ ఫ్యాక్టర్ లా అండ్ ఆర్డర్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. ఇక్కడ మీరు 10,000 కోట్లు పెట్టుబడి పెడితే నాకెంత నీకెంత, లోకల్ సర్పంచ్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దాకా డబ్బులు వెళ్ళాలి అనుకుంటే మీరు ఇక్కడ వచ్చి బిజినెస్ చేసి వాడు రూపాయి ఎందుకు పోగొట్టుకుంటాడు? కరెక్ట్. రేపొద్దున ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లో ఇప్పుడు మళ్ళీ చాప్టర్ 3 నారా లోకేష్ గారు మళ్ళీ చాప్టర్ 3 ఓపెన్ చేస్తానంటున్నాడు. అదే అడగబోతున్నాను. రెడ్ ఏంటి సార్ ఏంటి అదే అడుగుదాం అనుకుంటున్నా. చాప్టర్ 3 ఒకటి పవన్ కళ్యాణ్ గారు యుద్ధం చేస్తా అంటున్నారు, 2 ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్స్ ఉంటాయి. సో షెడ్యూల్ లాగానే నారా లోకేష్ గారు కూడా ఒక కాన్స్టిట్యూషన్ రాసుకుని దాంట్లో ఆయన చాప్టర్స్ పెట్టుకున్నారు. మంచిదే, చాప్టర్స్ పెట్టుకున్నారు. కానీ ప్రజలు మీరు రెడ్ బుక్ రాసుకొని చాప్టర్లు పెట్టుకున్నందుకు కాదు కదా అధికారం ఇచ్చింది అంటున్నారు. కరెక్ట్. అధికారం ఇచ్చింది ప్రజలకి. మీరు వెళ్తున్న ప్లాట్ఫామ్ లో మీరు అమెరికాలో ప్రసంగిస్తున్నప్పుడు మీరేం చెప్పాలి అంటే మా రాష్ట్రంలో సహృదయ వాతావరణం ఉంటుంది, పాలిటిక్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ గా డెమోక్రటికల్ గా ఉంటుంది, ఇక్కడ దాడులు ఉండవు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాట్లు ఉండవు, ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, మీరు వచ్చి ఇక్కడ పెట్టండి, మీ పెట్టుబడులకి నేనే కాదు మా తర్వాత ఏదైనా ప్రభుత్వం రాబోయినా కూడా మీకు భరోసా ఇస్తుందని చెప్పాలి. కరెక్ట్. ఇది కాకుండా ఆ ప్లాట్ఫామ్ లో నుంచొని నువ్వు రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ చేస్తాను అంటే నీ దగ్గర రెడ్ బుక్ ఉంటే 2027లోనో 28లోనో నీ అధికారం పోయి నిన్ను నమ్ముకొని కూడా వచ్చి 10,000 కోట్లు పెట్టుబడి పెట్టాడు అనుకో. ఇక్కడ రేపొద్దున నిన్ను నమ్ముకొని నువ్వు రెడ్ బుక్ ఓపెన్ చేసి కనపడిలో లోపలేసి రేపు 2028లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు అనుకో. ఆయన ఎన్ని చాప్టర్లు ఓపెన్ చేయాలి? ఆయన ఎన్ని చాప్టర్లు ఓపెన్ చేస్తే ఈ ఇక్కడ పెట్టిన 10,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు టైంలో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టావు, నిన్ను తన్ని తరివేస్తా నేను బయటకు అని చెప్పేసి ఈయన మీద పొలిటికల్ రివెంజ్ తోటి ఈయన మీద ప్రయోగించాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? రాష్ట్రంలో పెట్టుబడి ఇప్పుడు చూడండి, నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను నరసింహ, చాలా 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 దురదృష్టకరం ఇది, చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నరసింహరావు గారు డచ్ వారి పరిపాలించినప్పటి దగ్గర నుంచి కూడా తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం చదువుకున్నవాళ్ళు, కొంచెం కల్చర్ పరంగా కూడా డచ్ వారు ఇక్కడ ఉండటం కారణంగా బిజినెస్ లో కానీ లేకపోతే కోస్టల్ ప్రాంతం ఇక్కడ ఉండటంలో కానీ వ్యవసాయంలో కానీ కొంత ఫెర్టిలైట్ భూమి ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బై బర్తే ఒక క్వాలిటీ లేకపోతే కొంచెం చదువు ఉంటుంది. పాపం తెలంగాణలో కూడా ఆ మనుషులు ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు చాలా కంజెస్టెడ్ గా ఉన్నాయి. ఆ కంజెస్టెడ్ గా పరిస్థితులు ఉండడం కారణంగా తెలంగాణ కూడా అన్డెవలప్డ్ గా ఉండిపోయింది కొంతకాలం పాటు. ఇలాంటి వాయిస్ పీపుల్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్లు మేము ఈ రాష్ట్రానికి రాము అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము రాము అని క్యాట్ లో డిస్మిస్ అయితే హైకోర్టులో డిస్మిస్ అయితే ఇంకో చోటుకి వెళ్ళి చివరి రిసార్ట్ వరకు వాళ్ళు ప్రయత్నం చేసి ఈ రాష్ట్రానికి తప్పనిసరి పరిస్థితి వచ్చారు అంటే యు ఇమాజిన్ ది స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కరెక్ట్. యాజ్ ఆంధ్రప్రదేశ్ పర్సన్ గా నేను సిగ్గుపడుతున్నా.